హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. మన సమాజంలో ఎక్కడైనా ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు మనమందరము కూడా రోడ్డు మీదకి వచ్చి క్యాండిల్ పట్టుకొని వెంటనే నిందితుడిని ఉరిశిక్ష వేయాలి, లేదంటే నడి రోడ్డు మీద నిలబెట్టి వాడి అంగాలను తెగ నరకాలని చెప్పేసి ఉక్రోషంగా మాట్లాడుతూ ఉంటాము. ప్రభుత్వాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాము. అయితే ఇది ఎంతవరకు సమంజసం? మన దేశంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు అసలు న్యాయ వ్యవస్థ తీసుకోవాల్సిన నిర్ణయాలు కాకుండా మనమే సమాజంలో రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి నిందితులని ఉరిశిక్ష చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుని నిజంగానే బాధితురాలికి న్యాయం చేస్తున్నామా అన్నది ఒకసారి పరీక్షించినట్టయితే మీకు నేను ఒక కేస్ స్టడీగా ఒక కేసుని చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ధనుంజయ్ చటర్జీ గురించి తెలుసా? హేతల్ పరేఖ్ అనే 15 సంవత్సరాల బాలిక అత్యాచారం హత్య కేసులో నేరస్తుడిగా నిర్ధారణ జరిగి 2004లో ఉరి తీయబడిన వ్యక్తి. అతని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను చెప్పే ముందు ఆ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. 1990లో పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లా గులుదీహికి చెందిన ధనుంజయ్ కలకత్తాలోని ఒక అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవారు. ఆ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో తన అమ్మ, నాన్న, అన్నులతో కలిసి నివసించే హేతల్ ఒక రోజు మధ్యాహ్నం పరీక్ష రాసి తిరిగి వచ్చి ఇంట్లో ఉండగా తన అమ్మ గుడికి వెళ్తుంది. గుడి నుండి ఆమె తిరిగి వచ్చేసరికి హేతల్ హత్య చేయబడి ఉంటుంది. వాచ్మెన్ ధనుంజయ్ ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశాడని చెప్పేసి ఆమె కుటుంబం కంప్లైంట్ చేస్తుంది. దానికి బలం చేకూర్చేటట్టు ఆ సంఘటన జరిగిన తర్వాత ధనుంజయ్ కనిపించకుండా పోతాడు. కొన్ని రోజులకు అతన్ని తన సొంత గ్రామంలో అరెస్ట్ చేస్తారు. అప్పటికి అతనికి పెళ్లి అయి 8 నెలలు అయి ఉంటుంది. ధనుంజయ్ ఈ నేరం చేశాడు అనటానికి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఉన్నదంతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. అవి కూడా ఏమంత కంక్లూజివ్గా అయితే లేవు. వాటి ఆధారంగానే పోలీసులు అతన్ని ముద్దాయిగా నిర్ధారించేశారు. మీడియా, సమాజం, రాజకీయ నాయకులు అందరూ మైనర్ బాలిక మీద అంత దారుణానికి పాల్పడిన వ్యక్తికి క్షమార్హత లేదు అని పోలీసు వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ పైన నిందితుడిని గురించి వెంటనే శిక్షించాలి అని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చారు. 14 ఏళ్ల పాటు జరిగిన సుదీర్ఘ ట్రయల్ తర్వాత కోర్టు అతన్ని నేరస్తుడిగా నిర్ధారించింది. అతనికి ఉరిశిక్ష వేయాలని అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా ఆధ్వర్యంలో ఒక క్యాంపెయిన్ జరిగింది. ధనుంజయ్కి ఉరిశిక్ష ఖరారైంది. అతని నిరుపేద కుటుంబానికి మంచి లాయర్ని పెట్టుకుని అతని తరఫున వాదించేలా చేసేందుకు స్తోమత లేదు. మరోవైపు మీడియా నుండి, ప్రజల నుండి ఒత్తిడి. రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థన కూడా తిరస్కరించబడింది. 2004లో అతను పుట్టినరోజైన ఆగస్టు 14 నాడే ధనుంజయ్ ఉరి తీయబడ్డాడు. అతని భార్యకి, తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు ధనుంజయ్ అటువంటి పని చేసి ఉంటాడనే అపారమైన నమ్మకం అయితే లేదు. అతను అలా చేయలేదనే వాళ్ళు నమ్ముతున్నారు. అయినా అతను నేరస్తుడని నిర్ణయం జరిగాక వాళ్ళు నివసించే గ్రామం అంతా కూడా వారిని కూడా నిందితులుగా చూస్తుంది. అతను చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఆ కుటుంబం ఆ మచ్చను చెరుపుకోలేకపోతోంది. మరోవైపు కొందరు న్యాయవాదులు, విద్యావేత్తలు, మానవ హక్కుల నేతలు ఆ కేసు విచారణలో ఎన్నో లొసుగులున్నాయని చెప్పేసి తీవ్ర విమర్శలు చేశారు. కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన 3 ప్రొఫెసర్లు ఈ కేసుపై స్వచ్ఛంద పరిశోధన జరిపి ఆ కేసు ట్రయల్లో ఉన్నటువంటి లోపాలను వివరిస్తూ కోర్ట్, మీడియా, సొసైటీ అండ్ హ్యాంగింగ్ ఆఫ్ ధనుంజయ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం ఆధారంగా 2017లో వచ్చిన బెంగాలీ సినిమా ధనుంజయ్ని చూడండి. ప్రైమ్లో కూడా ఉంటుంది. ధనుంజయ్ అనే నిర్దోషి సమాజ ఒత్తిడి వలన ఎలా నిందితుడిగా ముద్ర వేయబడ్డాడో, కనీసం తనకి వాదన వినిపించుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా ఎలా చంపబడ్డాడో అర్థమవుతుంది మనకు ఈ సినిమాని చూసినట్టయితే. ఒక మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఎంత అమానుషం, దారుణమో ఒక నిర్దోషిని నేరస్తుడిని చేసి శిక్షించడం కూడా అంతే అవమానం కదా, అంతే అమానుషం కదా. ఆ కుటుంబం మొత్తం కూడా ఎంత మానసిక వ్యధను అనుభవిస్తుందో కదా. ఇది కూడా మనం ఆలోచించాలి. ఇంతకీ ధనుంజయ్ గురించి ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ధనుంజయ్ కాలం నాటి కన్నా ఇప్పుడు మీడియా ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా వలన ప్రతి ఒక్కరూ తమను తాము రిపోర్టర్లుగా, తీర్పరులుగా భావించుకుంటూ ఉన్నారు.
ఏదైనా ఒక దారుణమైన నేరం జరగగానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్గం తరఫు తమ స్టాండ్ తీసుకుని వాదించుకోవటం, వారికి మద్దతు పలకడం, అవతలి వర్గానికి శిక్ష పడాలని చెప్పేసి వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి తేవడం అనేది మనం చూస్తానే ఉన్నాం. దిశ కేసులో ఏం చేశాం? నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను పూర్తిగా సేకరించలేదు, విచారణ జరగలేదు, వారు నేరస్తులో కాదో నిర్ధారణ జరగలేదు, వారు చనిపోయే వరకు కూడా మన ఆవేశం చల్లారలేదు. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుని ముందుకెళ్లేందుకు తగిన సమయం ఇచ్చామా మనం? అప్పుడు మన దేశంలో చూసుకున్నట్టయితే వ్యవస్థలలో న్యాయం జరగాలంటే తీవ్ర జాప్యం జరుగుతుందని, అసలు ఒక్కోసారి న్యాయమే జరగకుండా పోతుందని చెప్పేసి మనందరికీ ఒక అసహనం అయితే ఉంది. అది జరగకుండా ఒత్తిడి ఉండాల్సిందే. అయితే అది పరిమితులు దాటితే వ్యవస్థలకు కనీస సమయం కూడా ఇవ్వకుండా న్యాయం జరగాలి అని చెప్పేసి పట్టుబడితే అసలు నిందితులు ఎవరో నిర్ధారణ జరగకుండానే మనమే నేరస్తుల్ని నిర్ధారించేస్తే అది సత్వర న్యాయం, సమగ్ర న్యాయం అవుతుందా అన్నది మనమందరం కూడా మాట్లాడుకోవాలి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకుండా చూడాలన్నదే మన అత్యున్నత విలువలను ఆచరించే న్యాయ వ్యవస్థలో అదొక పెద్ద పాయింట్ మనకి. అది అసలు న్యాయం అనిపించుకుంటుందా మరి? బాధితుల్ని నేరస్తులుగా చూసి నిందలు మోపే మన నోర్లను నిజానిజాలు తెలిసే వరకైనా అదుపులో పెట్టుకోలేమా మనం? అలాగే నిందితులందరినీ కూడా నేరస్తులు అని చెప్పేసి నిర్ధారించి వారికి ఎటువంటి శిక్షలు పడాలో కూడా నిర్ణయం చేసే మన తీర్పులను కూడా అదుపు చేసుకోలేమా మనం? కొంచెం సంయమనం పాటించలేమా? ఇవన్నీ చేయలేనంత వరకు కూడా భారతదేశంలో అసలు క్రైమ్ ఎందుకు జరుగుతుంది అన్నదాని వెనుక ఉన్నటువంటి సోషియల్, సైకలాజికల్, ఇంకా మన సొసైటీ విధించినటువంటి సాంస్కృతిక రకమైనటువంటి ఎన్నో కారణాలు తెలియకుండా పోతాయి. మనం ముసుగులోనే జీవిస్తాము. అప్పుడు మనం ఇవన్నిటినీ కూడా సంయమనం పాటించే వరకు కూడా మన భారతదేశంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగవు, క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది. పైగా వాటి కారణాలు విశ్లేషించలేనంత వరకు కూడా మనం వాటిని రూట్స్ నుంచి తీసేయలేకపోతాం.